తరువాతి స్టేషన్ అమీర్పేట్. తలుపులు ఎడమ వైపుకు తెరుచుకుంటాయి. అమీర్పేటకెళ్తే కోర్సులు, సర్టిఫికేట్లు, స్టడీస్. అదే కేపీహెచ్బికి పోతే ఆంటీలు, అమ్మాయిలు, ఫిగర్లు. బ్యాడ్. సర్లే కేపీహెచ్బికే పోదాం. ఏంట సుబ్బారావు గారు, మీరు కూడా కేపీహెచ్బికేనా? అరే హా బాబు, హా. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం రోస్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే హైదరాబాద్ మెట్రో. ఉప్పల్ బాలు ఇన్ ఉప్పల్ మెట్రో. అరే నువ్వు అంతగానో మా వీడియో తీసి ఆ వీడియోకి టైటిల్ పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి ఆడేమైనా అమలాపాలా ఉప్పల్ బాలు అయినా? అరే నాకు తెలియక అడుగుతాను, ఈ ఉప్పల్ బాలు గడికి ఆ మెట్రో స్టేషన్ లో ఏం పని రా? చాలా రోజులు మళ్ళీ మెట్రో ఎక్కుతున్నా. ఓ మై గాడ్, ఎవరు లేరు చూడండి. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కానీ అక్కడ వెళ్ళట్లేదని ఒంటరికి నిలబడ్డ ఫ్రెండ్స్. అరే నువ్వు పొరపాటున రైల్వే స్టేషన్ అనుకుని మెట్రో స్టేషన్ కి వచ్చి ఉంటావు. నువ్వు రైల్వే స్టేషన్ కే పో, లేకపోతే ఏంట్రా ఆడ మంది ఉన్నారని చెప్పి ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? వాళ్ళు నిన్నేం చేస్తారా? నువ్వే వాళ్ళని ఏమైనా చేయాలి గానీ. చాలా రోజులు మెట్రో ఎక్కుతున్నా గాయ్. నువ్వు కొత్త ముయ్యు ఎవడన్నా మెట్రో స్టేషన్ కి ట్రావెల్ చేయడానికి వస్తాడు, నువ్వు క్రింజ్ చేయడానికి వచ్చావు. అయినా మీలాంటి పొంటాగాలందరినీ తీసుకెళ్లి చార్మినార్ చౌరస్తాలో నుంచో పెట్టి చాటుతో మింగాలి. అప్పుడు కానీ మెట్రో స్టేషన్ లో ఇలాంటి రోత చేయడం ఆపరు. మిమ్మల్ని ఇలా కాదురా రోస్ట్ చేసి మింగాలి. సో ఇక లేట్ చేయకుండా లాగ్ లేకుండా ఈ మెట్రో స్టేషన్స్ లో బోగు పనులు చేసే పోరం బొగ్గాల్ని రోస్ట్ చేసి టోస్ట్ చేసేద్దాం. హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో ఏర్పాటు చేసిన లిఫ్టులు లవర్స్ అడ్డాగా మారాయి. లిఫ్టుల్లో ఎవరూ లేని సమయంలో ముచ్చట్లు తీర్చుకుంటున్నారు. అరే అయినా మీకు రోత చేయడానికి వేరే ప్లేస్ దొరకలేదా? మెట్రో స్టేషనే దొరికిందా? మెట్రో స్టేషన్ లిఫ్ట్ ని ఒక మినీ ఓయో రూమ్ చేసి మింగారు కదరా. లిఫ్ట్ లోకి ఏంట్రా? అరే మీకు అంతగా మింగించుకోవాలని ఉంటే పార్కులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, ఓయోలు ఉన్నాయి, ఆడికెళ్ళి మింగించుకోండి. మెట్రో స్టేషన్ కి వచ్చి మింగించుకోకండి. గ్యాప్ దొరికితే చాలు గప్పగప్ చేసేస్తారు. టైం తో సంబంధం లేదు, ప్లేస్ తో సంబంధం లేదు. ఇది ముఖ్యం, మింగించుకోవటం ముఖ్యం. ఏందక్కో దీని మెట్రో స్టేషన్ అనుకున్నావా, శిల్పకళా వేదిక అనుకున్నావా? ఆ పక్కన ప్యాసింజర్స్ ఉన్నారని చెప్పి చూసి కూడా ఇక్కడికొచ్చి పబ్లిక్ గా పకోడీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా. ఇలానే పోయి పబ్లిక్ ప్లేసెస్ లో కామన్ సెన్స్ లేకుండా నాన్ సెన్స్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసావు అనుకో, ఏదో ఒక రోజు పోలీసులు పట్టకపోయి బొక్కలోకి తోస్తారు. అప్పుడు ఆడ చేసుకుంది కానీ ఇలాంటి పకోడీ పర్ఫార్మెన్స్లు. ఏంటక్క మెట్రో స్టేషన్ లో దరిద్రంగా డాన్సులు ఏంటి? నీకు మరీ ఎంత డాన్సులు వేసుకోవాలని ఉంటే మీ ఇల్లుందిగా, మీ ఇంట్లో వేసుకోవచ్చుగా. మెట్రో స్టేషన్ లోనే వేసుకోవాలా? ఐదో పూజ ఏదో తర్వాత చేద్దులే గానీ ముందు అక్కడ సెక్యూరిటీకి దొరకకుండా చూసుకో. ఒకవేళ దొరికావనుకో వాళ్ళు చేస్తారు నీకు బడిత పూజ. కొన్ని రైళ్లల్లో కండక్టర్ ఉంటాడుగా, మరి ఈ రైల్లో ఎందుకు లేడు కండక్టర్? నాకు ఏమి అర్థమైతలేదు. అంకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైలల్లా కండక్టర్ ఉండడు, టీసీ ఉంటాడు. బస్ లో ఉంటాడు కండక్టర్. ఇక పోను మీరు ఎక్కింది మెట్రో రైలు, నార్మల్ రైలు కాదు. ఆడ కండక్టర్ కాదు కదా, టీసీ కూడా ఉండడు. బయట టోకెన్ తీసుకుంటే ఎక్కనిస్తారు, లేకపోతే మింగేమంటారు. మీకు ఒకవేళ ట్రైన్ ఎక్కేటప్పుడు రూట్ అర్థం కాలేదనుకోండి, బయట ఒక మ్యాప్ ఉంటుంది, దాన్ని చూసుకొని చాలు. అది అచ్చం సిజర్ షేప్ లో ఉంటుంది. సిజర్స్ ఇఫ్ యు నో యు నో. ఇకపోతే భయ్య నార్మల్ గా అందరూ ఈ మధ్య సిటీ ట్రాన్స్పోర్ట్ల కోసం మెట్రో రైలే వాడుతున్నారు. ఎందుకంటే సిటీస్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ లు అవుతాయి కాబట్టి. కాకపోతే కింద రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసి జనాలందరినీ పైన మెట్రోలో ట్రావెల్ చేసేలాగా చేసేది ఎవరు? ఇదిగో ఇట్లాంటి హౌలాగాలు. నీ అబ్బా జూ నుంచి దారి తప్పొచ్చిన హిప్పోపాటమస్ గాడ్ లాగా రోడ్ అడ్డంగా బ్లాక్ చేసి ఆ ఎగరటం ఏంట్రా ఎర్రిపువా? ఆడందరూ టెన్షన్ పడుతూ వాళ్ళ బల్లని రోడ్డు దాటియడానికి చూస్తుంటే మధ్యలో నీ గోలేంటి? గాండ్ర కప్పలాగా గెంతుతున్నావు. అయినా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ లయ్యి అందరూ వెళ్లి మెట్రో ట్రైన్ ఎక్కడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నీలాంటి గొల్లిగా లేరా బుల్లిగా. ఇకపోతే మెట్రో స్టేషన్స్ లో ఇంకొంతమంది ఉంటారు భయ్య, వాళ్ళు వచ్చిపోయే వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటారు. అది కూడా నార్మల్ గా కాదు, తేడాగా. ఇదిగో ఇలాగా. కంటే బెటర్ రోడ్ ని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా చూస్తుండ్రు. అర్రే జలెక్కువ జగర్తా అండగా. నువ్వు వెళ్ళి సెట్ చేసుకోవడానికి అదేమైనా మ్యారేజ్ బ్యూరోనా? మెట్రో స్టేషన్ రా చేసుకుంటా చూస్తుండ్రు. ఆడేదో ఇంపార్టెంట్ కాల్ లో ఉండుంటాడు. నువ్వు వాడు కాల్ లో ఉన్నాడని చెప్పి చూసి కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఆడి మీద చేతులేసి ఆడితో సెల్ఫీ దిగడం అంత అవసరమా? నేను నమ్మను, ఆడిని రమ్మను. ఏ మెంటల్ నీ అయ్యా దిమాగ్ ఎట్లా ఖరాబ్ అయిందా నీకు? వీడు ఇదే కాదు భయ్యా, మొన్న ఈ మధ్య మెట్రో స్టేషన్ లో ఉన్న ఎస్కలేటర్ మీద కూడా ఏదో టీటీలు మింగాడు. అరే చెత్తనాయలా చూసుకోరా, జారిపడ్డావు అనుకో నీ జారు మిఠాయి కాస్త జారి జాజిపూ అవుతుంది. అప్పుడు ఇంకా జిగురు అయిపోయిన జింగానియా గడి అవుతావు. బై ద వే ఈడ ఎస్కలేటర్ మీద చేసిన పర్ఫార్మెన్స్ కి ఆ వెనకమాల ఉన్నోడిని చూడండి, ఈయన్ని చూసి ఎలా స్టన్ అయిపోయాడు.
ఇకపోతే ఇంకొంతమంది ఉంటారు భయ్యా, వీళ్ళు మెట్రో స్టేషన్ కి మెట్రో ఎక్కడానికో లేదా మెట్రోలో నుంచి రీల్స్ చేసుకోవడానికో వెళ్లరు. వీళ్ళు మెట్రో స్టేషన్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని దాని ముందు నుంచి కొటేషన్లు మింగడానికి వెళ్తారు. నీ పిల్ల నీతో కాకుండా ఇంకో 10 మందితో మాట్లాడుతుందని చెప్పి అనుమానిస్తున్నావా? అస్సలు అనుమానించు బ్రో. ఎందుకు తెలుసా, నీ పిల్ల నీతో కాకుండా ఇంకో 100 మందితో మాట్లాడినా సరే నీ పిల్ల మనసులో నీ ప్లేస్ నీకే ఉంటది. అరే ఇలా KPHP ముందు నుంచి కాకమ్మ కొటేషన్లు చెప్పే బదులు పోయి అప్పికొండ బీచ్ లో ఆల్ చెప్పులు అమ్ముకో. లేకపోతే ఏం మాట్లాడుతున్నారా, ఒకటి గర్ల్ ఫ్రెండ్ 100 మందితో మాట్లాడినా ఆ గర్ల్ ఫ్రెండ్ మనసులో ఇంకా వాడే ఉంటాడా? ఒక మొగోడు 100 మంది అమ్మాయిలతో మాట్లాడితే అరే ఆడు మొగోడ్రా అని అంటారు. అదే ఒక అమ్మాయి 100 మంది కాదు కదా, ఒక 10 మంది అబ్బాయిలతో నార్మల్ గా మాట్లాడినా సరే అది పెద్ద బజార్ద్రా అని చెప్పి మాట్లాడుతారు. సీరియస్లీ బ్రో, నువ్వు ఇలాంటి రీల్స్ చేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద గ్రీన్ ఫ్లాగ్ గాడి అని చెప్పి నీకు నువ్వు పోర్ట్రే చేసుకోవాలని చెప్పి చూస్తున్నావా ఏంటి? అండ్ ఇఫ్ యూ థింక్ లైక్ దట్, ఐఎమ్ సారీ టు సే దిస్ బ్రో, యు ఆర్ నాట్ ఏ గ్రీన్ ఫ్లాగ్, యు ఆర్ ఏ పాకిస్తానీ ఫ్లాగ్. ఒక పర్సన్ ఈ 2 విషయాలు చూసినప్పుడు చాలా అంటే చాలా బాధపడతారు. ఒకటి మెసేజ్ సీన్ బట్ నో రిప్లై, 2 మెసేజ్ అన్సీన్ బట్ ఆన్లైన్. అరే నీకు పని మొట్ట లేదని చెప్పి పక్కనోడికి కూడా పని పడ ఉండదని చెప్పి అనుకుంటున్నావా ఏంటి? మాకిడ బొచ్చడు పనులు ఉంటాయి, నీతో చాటింగ్ చేస్తూ కూర్చోలేంగా, అర్థం చేసుకో. చాటింగ్ చేయలేం, పోయి నీ పోస్ట్ బాక్స్ లో పొల్లెట్టి గెలుక్కో. బై ద వే, ఆ గడ్డం ఏంట్రా బాబు, నీ మొహంలో గడ్డం ఉందా లేకపోతే గడ్డంలో మొహం ఉందా నాకు అర్థం కావట్లేదు. ఓయ్ పిల్ల, ఈ జన్మకి నువ్వే నా వైఫ్, నేనే నీ హస్బెండ్, ఫిక్స్ అయిపో అంటున్నా. నువ్వు పెద్ద ఎర్రిపు అంటున్నా, అర్జెంట్ గా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయమంటున్నా, 7 నుంచి మింగేమంటున్నా. ఎందుకు నీకు బతుకు. హీట్ లో ఇంకో యాంగిల్ కూడా ఉంది భయ్యా, అదేంటంటే అమ్మాయిలు ప్రతి మంత్ ఫేస్ చేసే పీరియడ్స్ మీద కంటెంట్ క్రియేట్ చేసి సింపతి మింగుదామని చెప్పి చూస్తూ ఉంటాడు. అండ్ గెస్ వాట్, ఇటు ఆ వీడియోస్ కూడా మెట్రో స్టేషన్ ముందే చేస్తాడు. బ్రో నీ పిల్ల రోజు లెక్క కాకుండా నీ మీద ప్రతి విషయానికి చిరాకు పడుతుందా? నువ్వేమన్నా కూడా నేను కోపడుతుందా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, నీ పిల్ల పీరియడ్స్ లో ఉందని అర్థం చేసుకో. వీడు ఒక్కసారో 2 సార్లు అమ్మాయిల పీరియడ్స్ మీద మాట్లాడితే వీడికి నిజంగానే అమ్మాయిలంటే రెస్పెక్ట్ ఉంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ వీడు ఈ ప్రపంచంలో వేరే కంటెంటే లేనట్టు అమ్మాయిల పీరియడ్స్ మీదనే కంటెంట్ చేస్తాడు. ఇన్ఫాక్ట్ వీడి వీడియోస్ చూస్తే అమ్మాయిలకు ఆనందంగా అనిపించదు, చాలా డిస్కంఫర్ట్ గా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఈ వీడియోలు చూస్తే చిరాకు మింగుతుంది. ఈ వీడియో ఓన్లీ అమ్మాయిల కోసమే. ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటారు కదా, అరే మాకే రావాలి పీరియడ్స్ అని చెప్పి, పండుగలు వస్తాయని చెప్పి వాళ్ళ పీరియడ్స్ రాకుండా ఆపుకోవడానికి మార్కెట్ లో దొరికే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అరే నువ్వు ఇంతకు ముందు ఎవరన్నా గైనకాలజిస్ట్ దగ్గర కాంపౌండర్ జాబ్ చేసావా ఏంటి? లేకపోతే ఏంట్రా ఇలా లింగం లేని సింగం గాడ్ లాగా అటు అమ్మాయిలకి ఇటు అబ్బాయిలకి ఇద్దరికి చిరాకు మింగిచ్చేలాగా వీడియోలు చేస్తావేంట్రా? అరే నేను కూడా చెప్తా, దయచేసి అర్థం చేసుకో. కన్సర్న్ టువర్డ్స్ గర్ల్స్ ఈస్ ఇంపార్టెంట్, బట్ టూ మచ్ కన్సర్న్ టువర్డ్స్ గర్ల్స్ ఈస్ కైండ్ ఆఫ్ సస్. చిచి, అయినా నీలాగా మెట్రో స్టేషన్ ని మెట్రోకి తప్ప మిగతా వాటన్నిటికి యూజ్ చేసుకునే పూంపుహంగాలని తీసుకెళ్లి పెరేడ్ గ్రౌండ్స్ లో నుంచో పెట్టి పరిగెత్తించి కొట్టాలి. ఇకపోతే ఒక్క నిమిషం కాల్ వస్తుంది. చెప్పరా. ఏంటి, హత్తాపూర్ పిల్లర్ నంబర్ 69 మెట్రో దగ్గర రావణ్ ఫర్ యూ గారిని చూసావా? నన్నేం చేయమంటావు? ఓహో, దాన్ని కూడా వీడియోలో పెట్టాలా? అర్రే ఓ పంచే ఎల్లాడి మడ్డగుడు. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని కాస్త షేర్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్కి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ త్వరలోనే సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా, అది కూడా ఫేస్ క్యామ్ రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు ఆల్ ఐ కెన్ సే ఈస్ బాయ్. వట్టకలే కొరికేస్తానే తొంటరి చీమ, ఊరికే కొట్టదు కాసేపు, అస్తమానం డ్రాయర్లోనే ఉంటది చీమ, చేతనైతే దాన్నే నువ్వు చంపు. నా బట్టలు ఉతికేసా, మీ ఫ్రెండ్స్ కి ఇచ్చేసా, నీ కోసం డ్రాయర్ లో పంచదార పోసా.